హలో స్టూడెంట్స్, సీనియర్ ఇంటర్ కామర్స్కు సంబంధించి మరి సీనియర్ ఇంటర్ కామర్స్ పేపర్ ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, అట్లాగే సీనియర్ ఇంటర్ కామర్స్లో 99 మార్క్స్ ఎలా మనం పోవాలి, అట్లాగే స్లో లెర్నర్స్ డల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కామర్స్ పేపర్కు సంబంధించి క్వాలిఫైయింగ్ మార్కు లేదా అబోవ్ క్వాలిఫైయింగ్ మార్క్ ఎలా తెచ్చుకోవాలి, దాని గురించి సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓవరాల్‌గా ముందు అసల కామర్స్ పేపర్, సీనియర్ ఇంటర్ కామర్స్ పేపర్ ఎలా ఉంటుంది? దానికి సంబంధించి విధంగా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి కామర్స్ పేపర్ టోటల్‌గా మనకి 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తారు. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 50 మార్క్స్, పార్ట్ 2 50 మార్క్స్. పార్ట్ 1 కంప్లీట్‌లీ థియరిటికల్ పేపర్ అనమాట. అంటే థియరిటికల్ పార్ట్ కామర్స్ అంటాము హెడ్డింగు. దీంట్లో వచ్చేటప్పటికల్లా మనకి 3 సెక్షన్స్‌గా డివైడ్ చేస్తారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, అట్లాగే సెక్షన్ సి. సెక్షన్ ఏ వచ్చేటప్పటికల్లా 10 మార్క్స్ కేటగిరీ, సెక్షన్ బి 5 మార్క్స్ కేటగిరీ, అట్లాగే సెక్షన్ సి 2 మార్క్స్ కేటగిరీ. ఈ 10 మార్క్స్ సెక్షన్ ఏ 10 మార్క్స్ కేటగిరీలో మనకి ఓవరాల్‌గా సెక్షన్ ఏలో 10 మార్క్స్ కేటగిరీలో 3 క్వెషన్స్ అడుగుతారు. ఔట్ ఆఫ్ 3 వీ హావ్ టు ఆన్సర్ ఎనీ 2 అన్నమాట. అట్లాగే సెక్షన్ బికి సంబంధించి 5 మార్క్స్ కేటగిరీ క్వెషన్స్‌లో టోటల్‌గా 6 క్వెషన్స్ అడుగుతారు. ఔట్ ఆఫ్ 6 వీ హావ్ టు ఆన్సర్ ఎనీ 4 అన్నమాట. అట్లాగే 2 మార్క్స్ కేటగిరీ అంటే సెక్షన్ సి 2 మార్క్స్ కేటగిరీలో ఓవరాల్‌గా 8 క్వెషన్స్ అడుగుతారు. ఔట్ ఆఫ్ 8 వీ హావ్ టు ఆన్సర్ ఎనీ 5 అన్నమాట. ఇక తర్వాత పార్ట్ 2 అంటే ప్రాబ్లమాటిక్ పార్ట్ అకౌంటెన్సీ. ఈ ప్రాబ్లమాటిక్ పార్ట్ 2లో మరి ఇది కూడా 50 మార్క్స్‌కి. ఈ పార్ట్ 2 ప్రాబ్లమాటిక్ అకౌంటెన్సీలో ఓవరాల్‌గా 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ డి, సెక్షన్ ఈ, తర్వాత సెక్షన్ ఎఫ్, తర్వాత సెక్షన్ జి అన్నమాట. ఇట్లా ఓవరాల్‌గా పార్ట్ 2 అకౌంటెన్సీ ప్రాబ్లమాటిక్ పార్ట్‌లో 4 సెక్షన్స్ ఉంటాయి. దానిలో సెక్షన్ డి వచ్చేటప్పటికల్లా మనకి క్వెషన్ నెంబర్ 18లో మనకి మరి పార్ట్నర్‌షిప్ అకౌంట్స్. పార్ట్నర్‌షిప్ అకౌంట్స్ మరి అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ గానీ, రిటైర్మెంట్ ఆర్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ నుంచి గానీ ఒక ప్రాబ్లమ్ 20 మార్క్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. అది కంపల్సరీగా మనం చేయాల్సిందే. ఇక తర్వాత సెక్షన్ ఈ అండి. అంటే 10 మార్క్స్ కేటగిరీ. ఈ 10 మార్క్స్ కేటగిరీలో మనకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లము కన్సైన్‌మెంట్ చాప్టర్ నుండి, అట్లాగే అంటే 2 క్వెషన్స్. ఒక క్వెషన్ కన్సైన్‌మెంట్ చాప్టర్ నుండి, మరొక క్వెషను మరి ఎన్‌పిఓ అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చాప్టర్ నుంచి ప్రిపరేషన్ ఆఫ్ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్. ఇలా టోటల్‌గా మనకి 2 క్వెషన్స్ అడుగుతారు. ఔట్ ఆఫ్ 2 వీ హావ్ టు ఆన్సర్ ఎనీ 2 అనమాట. అంటే ఈ సెక్షన్ ఈలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రాబ్లమ్ అయితే లేకపోతే ఏ క్వెషన్ అయితే మనం బాగా ఆన్సర్ చేస్తామో ఆ ప్రాబ్లమ్ మాత్రమే చేయండి. చాయిస్‌కి మించి ఎక్కువగా చేయొద్దు. ఇక తర్వాత సెక్షన్ ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ సెక్షన్ ఎఫ్ అండి. అంటే 5 మార్క్స్ కేటగిరీ అనమాట. ఈ 5 మార్క్స్ కేటగిరీలో కూడా మనకి ఓవరాల్‌గా 4 క్వెషన్స్ అడుగుతారు. ఔట్ ఆఫ్ 4 వీ హావ్ టు ఆన్సర్ ఎనీ 2 అన్నమాట. అంటే దీంట్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం, డిప్రిసియేషన్ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం, అట్లాగే కంపెనీ అకౌంట్స్ నుంచి ఒక థియరీ క్వెషన్ గానీ, ఒక ప్రాబ్లం గానీ ఉంటుంది. ఇలా టోటల్‌గా మనకి 4 క్వెషన్స్‌లో 2 మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అట్లాగే ఇక సెక్షన్ ఎఫ్ అయిపోయిన తర్వాత చివరిగా సెక్షన్ జి అన్నమాట. దీంట్లో కూడా మనకి ఓవరాల్‌గా అంటే 2 మార్క్స్ కేటగిరీ. సెక్షన్ జి అంటే 2 మార్క్స్ కేటగిరీ. దీనిలో ఓవరాల్‌గా మనకి 8 క్వెషన్స్ అడుగుతారు. ఔట్ ఆఫ్ 8 వీ హావ్ టు ఆన్సర్ ఎనీ 5 అన్నమాట. అంటే దీంట్లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. తర్వాత పార్ట్నర్‌షిప్ అకౌంట్స్ నుంచి ఒక ప్రాబ్లమ్ గానీ, ఒక థియరీ క్వెషన్ గానీ ఉండొచ్చు. ప్రాబ్లమ్ అడిగేటప్పటికల్లా కాలిక్యులేషన్ ఆఫ్ న్యూ రేషియో గానీ, కాలిక్యులేషన్ ఆఫ్ సాక్రిఫైజింగ్ రేషియో గానీ, లేదా కాలిక్యులేషన్ ఆఫ్ గెయినింగ్ రేషియో గానీ అడగొచ్చు. తర్వాత అడిగితే ప్రాబ్లమ్‌గా అట్లా రేషియోస్ కాలిక్యులేషన్‌కి సంబంధించి ఒక ప్రాబ్లమ్ అడగొచ్చు, లేదా థియరీ. ఇలా ఓవరాల్‌గా సెక్షన్ జి 2 మార్క్స్ కేటగిరీలో మొత్తంగా 8 క్వెషన్స్ అడుగుతారు. బట్ ఔట్ ఆఫ్ 8 వీ హావ్ టు ఆన్సర్ ఎనీ 5 అన్నమాట. ఇది ఓవరాల్‌గా మనకి కామర్స్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే సెకండ్ టాపిక్కు 99 మార్క్స్ కామర్స్‌లో ఎలా మనం తెచ్చుకోవాలి? మరి దీనికి సంబంధించి నేను అందరికీ కామన్‌గా చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏందయ్యా అంటే, మరి టోటల్‌గా కామర్స్ పేపర్‌లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పార్ట్ 1, పార్ట్ 2 మరి ఆన్సర్ ముందు ఏ పార్ట్‌తో స్టార్ట్ చేయాలి? మనందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. ఎందుకంటే మీరంతా సీనియర్ ఇంటర్‌లో ఉన్నారు కాబట్టి
మరి పార్ట్ 2 అకౌంటెన్సీ ప్రాబ్లమాటిక్ పార్ట్ తోటే మీరు ఆన్సర్ చేయండి. అందరూ కూడా ఇంక్లూడింగ్ అంటే మెరిట్ వాళ్ళు కానీ, అబోవ్ యావరేజ్ వాళ్ళు కానీ, డల్లర్స్ కానీ ఎవరైతే ఉంటారో అందరూ కూడా కామన్గా నేను చెప్తున్న రిక్వెస్ట్ ఏంటంటే పార్ట్ 2 అకౌంటెన్సీ ప్రాబ్లమాటిక్ పార్ట్ తోటే మీరు ఆన్సర్ చేయండి. దానిలో కూడా సెక్షన్ డి అంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్ సంబంధించి ప్రాబ్లము. మరి ఈ పార్ట్ 2 అకౌంటెన్సీకి సంబంధించి అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షను ప్రొఫార్మాలు కాలం హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా నీట్గా డ్రా చేయటం. ముఖ్యంగా పార్ట్నర్షిప్ అకౌంట్స్కి సంబంధించి మరి రీవాల్యుయేషన్ అకౌంట్ కానీ, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కానీ, రివైజ్డ్ బ్యాలెన్స్ షీట్ కానీ, వీటికి సంబంధించి చక్కగా వాటి ప్రొఫార్మాలు కానీ, వాటికి సంబంధించి కాలం హెడ్డింగ్స్ కానీ, టైటిల్ ఆఫ్ ద అకౌంట్స్ కానీ, హెడ్డింగ్ ఆఫ్ ద అకౌంట్స్ కానీ, ఇవన్నీ కూడా నీట్గా రాయటం మర్చిపోవద్దు. కాబట్టి ప్రెజెంటేషన్ అనేది కూడా పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ అండి. కాబట్టి ప్రొఫార్మాలు, కాలం హెడ్డింగ్స్, మరి అట్లాగే హెడ్డింగ్స్, టైటిల్ ఆఫ్ ద అకౌంట్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా ముఖ్యంగా పార్ట్ 2 ఆన్సర్ చేసేటప్పుడు ప్రొఫార్మాలు డ్రా చేయటం, నీట్గా స్కేల్ పెన్సిల్ యూజ్ చేయటం చేయండి. ఓకే. అట్లా పార్ట్ 2 వచ్చేటప్పటికల్లా పార్ట్నర్షిప్ అకౌంట్స్ 20 మార్క్స్ ప్రాబ్లం ఇది అందరూ చేయాల్సిందే. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ సెక్షన్ ఈ అండి. అంటే 10 మార్క్స్ కేటగిరీలో మనకి ఓవరాల్గా 2 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో ఒక క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా కన్సైన్మెంట్ చాప్టర్ నుంచి, రెండో క్వశ్చన్ ఏమనో కానీ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆ చాప్టర్ నుంచి. ఇలా ఈ 2 చాప్టర్స్ నుంచి 2 ప్రాబ్లమ్స్ అంటే 2 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఒక క్వశ్చన్కి మాత్రమే అంటే ఓవరాల్గా 2 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ 2 హ్యావ్ టు ఆన్సర్ ఎనీ వన్ అన్నమాట. మరి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా మెరిట్ వాళ్ళు కానీ, అబోవ్ యావరేజ్ వాళ్ళు కానీ, ముఖ్యంగా మీరు జరిగినటువంటి మా ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నాం. మీరు కొంతమంది ఏం చేస్తారు అంటే 2 ప్రాబ్లమ్స్ వచ్చని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి 2 ప్రాబ్లమ్స్ చేసి మీ వాల్యుబుల్ టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి ఏదో ఒక ప్రాబ్లము కన్సైన్మెంట్ చేస్తే కన్సైన్మెంటు, లేదా ప్రిపరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంటు, ఏదైతే అది ఒక ప్రాబ్లం మాత్రమే చేయండి. ఓకే. అంతేగాని నాకు వచ్చని చెప్పేసి ముఖ్యంగా మెరిట్ వాళ్ళు కానీ, అబోవ్ యావరేజ్ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఇకపోతే స్లో లెర్నర్స్, డల్లర్స్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం మీరు కన్సైన్మెంట్ బాగా వచ్చనుకోండి అదే చేయండి. ఏది కాన్ఫిడెంట్గా కమాండ్గా చేయగలుగుతారో ఆ ప్రాబ్లమే చేయండి. ఇది ముఖ్యంగా స్లో లెర్నర్స్ విషయంలో నేను చెప్తున్నటువంటిది. ఇక అట్లాగే సెక్షన్ ఈ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వన్ సెక్షన్ ఎఫ్ అండి. 5 మార్క్స్ కేటగిరీ. ఈ 5 మార్క్స్ కేటగిరీలో కూడా మనకి ఓవరాల్గా మరి మొత్తం ఓవరాల్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ 4 వీ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 2 అన్నమాట. అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి ఒక ప్రాబ్లము, డిప్రిసియేషన్ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లము, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లము, అట్లాగే మరి కంపెనీ అకౌంట్స్ నుంచి ఒక థియరీ క్వశ్చన్ కానీ ఒక ప్రాబ్లం కానీ ఉండొచ్చు. అయితే ఇక్కడ కూడా అంతే నేను గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయము ఎవరైతే ఇందాక నేను చెప్పానో మెరిట్ వాళ్ళు కానీ, అబోవ్ యావరేజ్ వాళ్ళు కానీ ఈ 4 మరి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వచ్చని చెప్పేసి చాయిస్ ప్రకారంగా కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి చాయిస్కి మించి ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం మాత్రం చెయ్యొద్దు. అట్లా చేస్తే మీ వాల్యుబుల్ టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఎవరి విషయంలో అండి? మెరిట్ వాళ్ళు కానీ, అబోవ్ యావరేజ్ వాళ్ళ విషయంలో నేను చెప్తున్న విషయం అనమాట. కాబట్టి ఈ సెక్షన్ ఎఫ్ 5 మార్క్స్ కేటగిరీలో కూడా యూ హ్యావ్ టు ఆన్సర్ యాజ్ పర్ చాయిస్ ప్రకారంగానే ఆన్సర్ చేయండి. అంటే ఓవరాల్గా 4 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్కి మాత్రమే మీరు ఆన్సర్ చేయండి. అట్లాగే అటు స్లో లెర్నర్స్, డల్లర్స్ విషయంలో కూడా మీరు బాగా చేసేటువంటి సమ్స్, ముఖ్యంగా సింగిల్ ఎంట్రీ అంటే అందరూ బాగా చేస్తారు కాబట్టి సింగిల్ ఎంట్రీ ప్రాబ్లం చేయండి. దాని తర్వాత మరి డిప్రిసియేషన్ బాగా వచ్చనుకోండి అది చేయండి. ఏదైనా ప్రాబ్లమ్స్ వరకే బాగా చేయడానికే ట్రై చేయండి. ఈవెన్ స్లో లెర్నర్స్ కానీ, డల్లర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇక సెక్షన్ ఎఫ్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వన్ చివరిగా సెక్షన్ జీ అండి. ఇక్కడ 2 మార్క్స్ కేటగిరీలో ఓవరాల్గా మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 8 వీ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 5 అన్నమాట. ఇక్కడ కూడా అంతే. నేనుగా మెరిట్ వాళ్ళకి అట్లాగే అబోవ్ యావరేజ్ వాళ్ళకి చెప్తున్న సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు ఆన్సర్ యాజ్ పర్ యువర్ చాయిస్ ప్రకారంగా మాత్రమే మీరు ఆన్సర్ చేయండి. అంటే 8 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని ఉంది కాబట్టి ఆ 5 క్వశ్చన్స్కే ముందు మీరు ఆన్సర్ చేయండి. వాల్యుబుల్ టైంని మాత్రం వేస్ట్ చేయొద్దు. అట్లాగే ఇక్కడ 8 క్వశ్చన్స్లో కూడా ఒక ప్రాబ్లమ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం స్మాల్ సమ్ ఉంటుంది. అట్లాగే అయితే ఉంటే మేబీ పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి ఒక ప్రాబ్లం కానీ థియరీ క్వశ్చన్ కానీ ఉండొచ్చు. ప్రాబ్లంగా ఇవ్వగలిగితే మనకి క్యాలిక్యులేషన్ ఆఫ్ రేషియోస్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ రేషియో కానీ, క్యాలిక్యులేషన్ ఆఫ్ సాక్రిఫైయింగ్ రేషియో కానీ, క్యాలిక్యులేషన్ ఆఫ్ గెయినింగ్ రేషియో కానీ అట్లా వాటి నుంచి ఏదైనా ప్రాబ్లంగా అడగచ్చు.
అదొకటి. లేదంటే థియరీ క్వెషన్. ఇలా మనం ఓవరాల్‌గా మనకి 8 క్వెషన్స్‌లో 5 క్వెషన్స్‌కి మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. మెరిట్ వాళ్ళు గాని, అబోవ్ యావరేజ్ వాళ్ళు కూడా చాయిస్ ప్రకారంగానే ఆన్సర్ చేయండి. అట్లాగే స్లో లెర్నర్స్, డల్లర్స్ ఎవరైతే ఉన్నారో మీరుగా చేయగలిగేటువంటి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆల్రెడీ చేస్తారు. ప్రాబ్లమ్ అదైపోతుంది. థియరీ క్వెషన్స్ కూడా లిమిటెడ్‌గా మేము కొన్ని ఇచ్చాం. సో, అవి వాటిలో నుంచి ఏవొచ్చో అవి రాయండి. ఆన్సర్ చేయండి. ఓకేనా? ఓవరాల్‌గా మనకి మెరిట్ వాళ్ళు గాని, ముఖ్యంగా నేను ఇందాక చెప్తున్నటువంటి ఆ మెరిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అబోవ్ యావరేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ టార్గెట్ ఈ పార్ట్ 2 నుండి ఔట్ ఆఫ్ మార్క్స్ అంటే 50 ఔట్ ఆఫ్ 50కి తెచ్చుకునే విధంగా మీరిక్కడ ఎఫర్ట్ పెట్టాలి. వస్తాయని అనుకుంటున్నాను. వచ్చేస్తాయి కూడా. అయిపోతాయి. ఇక నెక్స్ట్ వన్ పార్ట్ 2 అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్‌గా వీ హావ్ టు స్టార్ట్ ద ఆన్సర్ ఫర్ పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 1కి మనం ఆన్సర్ చేయటం స్టార్ట్ చేయాలి. థియరిటికల్ పార్ట్ అన్నమాట. కామర్స్. మరి ఇక్కడ వచ్చినప్పటికల్లా మనకి ఓవరాల్‌గా 3 సెక్షన్స్ ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ వచ్చేటప్పటికల్లా మనకి 10 మార్క్స్ కేటగిరీ. సెక్షన్ బి వచ్చేటప్పటికల్లా 5 మార్క్స్ కేటగిరీ. సెక్షన్ సి వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్ కేటగిరీ. మరి ఇక్కడ 99 మార్క్స్ టార్గెట్‌గా ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను ఒక రిక్వెస్ట్ ఏందంటే, ఈ సెక్షన్ ఏ కావచ్చు, సెక్షన్ బి కావచ్చు. అంటే 10 మార్క్స్ కేటగిరీ, అట్లాగే 5 మార్క్స్ కేటగిరీ సంబంధించి మాత్రం మీరు ఆన్సర్ చేసే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ ద మీనింగ్ అండి. ముందు మీనింగ్ రాయండి. నెక్స్ట్ యూ హ్యావ్ టు రైట్ ద డెఫినేషన్. తర్వాత డెఫినేషన్ రాయండి. దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రైట్ ద యాక్చువల్ ఆన్సర్. తర్వాత యాక్చువల్ ఆన్సర్ రాయండి. కాబట్టి ముఖ్యంగా మెరిట్ వాళ్ళు గాని, అబోవ్ యావరేజ్ వాళ్ళు గాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా సెక్షన్ ఏకి సంబంధించి, సెక్షన్ బికి సంబంధించి ముందు మీనింగ్ రాయండి. తర్వాత డెఫినేషన్ రాయండి. తర్వాత మాత్రమే యాక్చువల్ ఆన్సర్ రాసే ప్రయత్నం మీరు చేయండి. ఇకపోతే సెక్షన్ ఏ 10 మార్క్స్ రాసేటప్పుడు కూడా నేను చెప్తున్న మరొక రిక్వెస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ రాసావు, డెఫినేషన్ రాసావు, అట్లాగే మెరిట్స్ రాస్తున్నావు. మెరిట్స్ ఒక 10 ఉండయి, డీమెరిట్స్ ఒక 10 ఉండయి. మ్యాక్సిమం రాయటానికి రాయండి. మ్యాక్సిమం ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. మెరిట్ వాళ్ళు కానీ, అబోవ్ యావరేజ్ వాళ్ళు కానీ. అంతేగాని ఆ మెరిట్లో నుంచి ఒక 5 పాయింట్స్, డీమెరిట్స్ నుంచి ఒక 5 పాయింట్స్ రాసి సరిపోతుందని చెప్పేసి మీకై మీరుగా ఆన్సర్స్ తగ్గించుకొని మీ పట్ల ఎగ్జామినర్కి ఉండేటువంటి ఇంప్రెషన్ని తగ్గించుకోవద్దని నా యొక్క రిక్వెస్ట్. కాబట్టి మ్యాక్సిమం ఆన్సరు నీకు 10కి 10 వచ్చు రాసేసేయి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, లేదు కనీసం ఒక 8 మెరిట్స్, 8 డిమెరిట్స్ ఇలా రాసే విధంగా చేయండి. అంతేగాని ఆన్సర్స్ని తగ్గించుకోవటం ద్వారా ముఖ్యంగా మెరిట్ వాళ్ళు కానీ, అట్లాగే అబోవ్ యావరేజ్ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో మీ పట్ల ఎగ్జామినర్కి ఉండేటువంటి ఇంప్రెషన్ని తగ్గించుకోవద్దని నా యొక్క రిక్వెస్ట్. ఓకే, ఇలా మరి 10 మార్క్స్, 5 మార్క్స్కి సంబంధించి ఈ 99 మార్క్స్ సంబంధించి టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మరొక ముఖ్యమైన పాయింట్, మీనింగ్ రాసావు, డెఫినేషన్లో 2 లేక అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ అన్నాడు. దాంట్లో మనకి క్యారెక్టరిస్టిక్స్ ఎన్ని ఉన్నాయి అంటే 11 దాకా ఉన్నాయి. సో నీకు 11కి 11 వచ్చు రాసేసేయి మ్యాక్సిమం. లేదు కనీసం ఒక 8కి తక్కువ లేకుండా రాసే ప్రయత్నం చేయండి. అక్కడ మరి డెఫినేషన్, పీటర్ ఎఫ్ డ్రక్కర్ డెఫినేషన్ ఉంది. సో ఆ డెఫినేషన్ ఏదైతే ఉందో అది రాయండి. అర్థమైందా? అట్లా ఒక క్వశ్చన్‌లో ఒక్కోసారి మోర్ దాన్ 1 డెఫినేషన్స్ ఉంటాయి. బట్ ఉన్నాయి కదని చెప్పేసి అన్ని డెఫినేషన్స్ రాయొద్దండి. ఒక్క డెఫినేషనే రాయండి. అది పర్ఫెక్ట్‌గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇలా ముఖ్యంగా 10 మార్క్స్‌లో కానీ, 5 మార్క్స్‌కి సంబంధించి కానీ మీనింగు, తర్వాత డెఫినేషను ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రాయండి. తర్వాత యాక్చువల్ ఆన్సర్ రాయండి. యాక్చువల్ ఆన్సర్ కూడా మ్యాక్సిమం ఆన్సర్ రాయడానికే ట్రై చేయండి. అట్లాగే అన్ని సైడ్ హెడ్డింగ్స్కి అన్నిటికీ కూడా కామన్గా యూ హ్యావ్ టు యూస్ బ్లాక్ పాయింట్ పెన్, బ్లాక్ పెన్ యూజ్ చేయండి. అట్లాగే లోపల రాసేటువంటి మ్యాటర్ అంతటికీ కూడా బ్లూ పెన్ యూజ్ చేయండి. ఓకే, అట్లా 5 మార్క్స్ కేటగిరీలో కూడా మనం చెప్పుకున్నట్టుగా టోటల్గా 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ గాను 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అంతేగాని నాకు ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను మెరిట్ వాళ్ళ విషయంలో 4 ఏంది నాకు 5 కూడా వచ్చని చెప్పేసి 5వ క్వశ్చన్ కూడా రాయడానికి ఆన్సర్ మీరు ట్రై చేయొద్దు. మీ టైం, వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకునే ప్రయత్నం మీరు చేయొద్దు. ఓకే, ఇకపోతే సెక్షన్ సికి సంబంధించి చూడండి. సెక్షన్ సిలో మనకి అంటే 2 మార్క్స్ కేటగిరీలో ఓవరాల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ 8 యూ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 5 అన్నమాట. ఇక్కడ కూడా అంతే, చాయిస్ ప్రకారంగా రాయండి మెరిట్ వాళ్ళు, అట్లాగే అబోవ్ యావరేజ్ వాళ్ళు. ఇకపోతే డల్లర్స్ విషయంకి వచ్చేటప్పటికల్లా మీకు లిమిటెడ్గా కొన్ని క్వశ్చన్సే ఇచ్చాం. అంటే 10 మార్క్స్ కేటగిరీ కానీ, 5 మార్క్స్ కేటగిరీ కానీ, 2 మార్క్స్ కేటగిరీకి సంబంధించి కానీ లిమిటెడ్గా కొన్ని క్వశ్చన్సే ఇచ్చాం. వాటి ఆన్సర్స్ కూడా షార్ట్ అండ్ చేసే ఇచ్చాం, అంటే తగ్గించే ఇచ్చాం.
కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ కేటగిరీలో మీరు ఆన్సర్స్ చేస్తున్నారు. మీరు చదువుకున్న క్వెషన్స్ నుంచి ఒక క్వెషనే వచ్చింది. వచ్చు సిన్సియర్‌గా ఆ ఒక్కటే రాయండి. తర్వాత చాయిస్ ప్రకారంగా రెండో క్వెషన్‌కి నీకు పార్షియల్‌గా కొంత ఆన్సరే తెలుసు రాయండి. ఇక అట్లాగే 5 మార్క్స్ కేటగిరీలో కూడా మొత్తం ఓవరాల్‌గా 6లో 4 క్వెషన్స్ రాయాలి. నువ్వు చదువుకున్నటువంటి 3 క్వెషన్సే వచ్చినాయి. అవే రాయండి. తర్వాత చాయిస్ ప్రకారంగా ఇంకో క్వెషన్ మిగిలుంది. దాని ఆన్సర్ కొంతొచ్చు. దానికి రాయండి. ఇలా అట్లాగే 2 మార్క్స్ కేటగిరీలో కూడా మీకు 2 మార్క్స్‌కి సంబంధించి కూడా లిమిటెడ్ క్వెషన్సే ఇచ్చాం. చక్కగా అవే చదవండి. ఆ 8 క్వెషన్స్‌లో 3 క్వెషన్సే వచ్చు. అవే రాయండి. బాగా వచ్చు. అవే రాయండి. తర్వాత చాయిస్ ప్రకారం ఆన్సర్ చేయండి. ఇలా ముఖ్యంగా మీరు ఎవరైతే సీనియర్ ఇంటర్ వాళ్ళు ఉన్నారో, మెరిట్ వాళ్ళు గానీ, అట్లాగే అబోవ్ యావరేజ్ వాళ్ళు గానీ ఎవరైతే ఉన్నారో, మీకున్న టార్గెట్ 99 మార్క్స్ ప్రకారంగా ముఖ్యంగా మనకి పార్ట్ 1 అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. అంటే 99 మార్క్స్ మనం తెచ్చుకోవటంలో పార్ట్ 1 థియరిటికల్ పార్టే మెయిన్ రోల్, కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా మీరు తూచా తప్పకుండా ఫాలో అయ్యి మనం అనుకున్న టార్గెట్ ముఖ్యంగా పార్ట్ 1 టార్గెట్ ఏంది 49, పార్ట్ 2లో అవుట్ ఆఫ్ 50 అవుట్ ఆఫ్ 50 వచ్చేస్తాయి. అట్లాగే పార్ట్ 1 థియరిటికల్ నుంచి 49 టార్గెట్ అట్లా ఓవరాల్‌గా 99 తెచ్చుకోవటంలో మనం ఏమాత్రం కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశమే ఉండదు. ఖచ్చితంగా ఆ విధంగా మేము చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తాన్ని కూడా ఫాలో అయ్యి మరి అవన్నీ కూడా ముఖ్యంగా మనం అనుకున్న టార్గెట్ 99 రీచ్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు డల్లర్స్ కూడా మీరు చెప్పినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా ఫాలో అయ్యి మీరు మన క్వాలిఫై మార్కే కాకుండా క్వాలిఫైయింగ్ మార్క్ కూడా తెచ్చుకోవాలని చెప్పేసి అట్లా తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటు మెరిట్ వాళ్ళు కానీ అబోవ్ యావరేజ్ వాళ్ళు కానీ 99 అట్లాగే ఇటు డల్లర్స్ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో అబోవ్ క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ శ్రీ మేధా కాలేజ్. థ్యాంక్ యూ.